Very good morning, my dear students. This is your Subaru sir. 18 years of teaching experience in civil services and Group 1. So, founder and director of Ashoka Eastern Circle, Ashok Nagar Express, Hyderabad and Vijayawada. సో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో ఇటీవల మీరు అన్ని న్యూస్ పేపర్లోనూ ఇతరితర వాటిలో మీరు చూసినటువంటి విషయాల్లో సిలబస్లో వచ్చినటువంటి నూతన మార్పులు ఏంటి, ఏం మార్పులు తీసుకొచ్చారు, ఏం తీసుకురావాలని డిసైడ్ చేశారు, గవర్నమెంట్ ఏది ప్రపోజల్ని గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ప్రపోజల్ని గవర్నమెంట్ ఏదైనా యాక్సెప్ట్ చేసింది, అసలు ఇందులో ఏంటి వాస్తవాలు ఏంటి, ఇందులో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. సో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో యాక్చువల్గా ప్రిలిమ్స్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి 2 పేపర్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో. మనకి ఇప్పుడు 2 పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త దాంట్లో ఏంటంటే మనకి కేవలం ఒకే పేపర్ పెట్టాలని డిసైడ్ చేశారు. ఒకే పేపర్, ఓన్లీ సింగిల్ పేపరే ఉంటుంది ప్రిలిమ్స్లో, సింగిల్ పేపర్ ఉంటుంది. సో ఇందులో 150 మార్క్స్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ ఏరియాకి కలిపి ఒక్కొక్క ఏరియా కలిపి 20 to 25 మార్క్స్తో మీకు ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి పాత ప్యాటర్న్, ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ప్యాటర్న్. అంటే ఏంటంటే మనకి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత మెంటల్ ఎబిలిటీ. ఇది ఓల్డ్ ప్యాటర్న్ ఉంది. ఇది ఇప్పుడు మన సర్వీస్ కమిషన్ ఏంటంటే ప్రిలిమ్స్లో మనకి ఒకే పేపర్ పెడతారు. ఒకే పేపర్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ పేపర్లో క్వాలిఫై అయితే మనకి మెయిన్స్కి తీసుకుంటారు. అదనమాట ఇప్పుడు జరిగేది. ఓకే, రైట్. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్గా 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. సేమ్ సిలబస్, ఇదివరకు ఏదైతే ఉందో అదే సేమ్ సిలబస్. కంపల్సరీ పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు. వీటిల్లో మనం క్వాలిఫైయింగ్ పేపర్స్ మనం ఒక 35 మార్క్స్ వస్తే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇవి. సో మనకి 35% మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 150కి. సో కాబట్టి ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ని కూడా ఎలాంటి చేంజెస్ తీసుకురాలేదు. తర్వాత యాజ్ యూజువల్గా మెయిన్స్లో పేపర్ 1 5 పేపర్లు ఉంటాయి. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. ఇవి పేపర్ 1 కింద జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ అవి ఉంటాయి. పేపర్ 3లో పాలిటీ, గవర్నెన్స్ ఉన్నాయి, 4 భాగాలు. పేపర్ 4లో ఎకానమీ, పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదర్ థింగ్స్. ఇది యాజ్ యూజువల్గా మనకు ఉన్నటువంటి ఓల్డ్ ప్యాటర్న్. ఇందులో ఏం నో చేంజెస్ అనమాట, ఓల్డ్ ప్యాటర్నే ఉంది. సో కాబట్టి ఇవి మెయిన్గా మనకి సర్వీస్ కమిషన్ తీసుకొచ్చింది. అంటే ఇంకా ఇది జీవోఎం రాలేదు దీని మీద. గవర్నమెంట్కి గవర్నమెంట్ ఓకే చేస్తుందని చెప్పి మనకి న్యూస్లో రావడం కూడా జరిగింది, బయట కూడా వినిపిస్తుంది. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. మెయిన్స్లో అయితే నో చేంజెస్. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు గ్రూప్ 1 మీ లక్ష్యం అనుకుంటే ఇప్పటి నుంచే మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనం కొత్త నోటిఫికేషన్ వెరీ సూన్ ఉంది కాబట్టి మనం మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లాంటి మంచి జాబ్స్కి మనం ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం వలన చాలా సక్సెస్ అవ్వడం అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బిఫోర్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 2 to 3 పేపర్స్ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ఏవైతే ప్రిలిమ్స్లో పనికి వస్తాయో అదే పేపర్లు మెయిన్స్లో మన ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ, హిస్టరీ మేజర్ పేపర్స్ మెయిన్స్లోను ప్రిలిమ్స్లో. సో ఇట్లా ఒక 2-3 పేపర్లు పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ, ఈ 3 జిఎస్లో ప్రిలిమ్స్లో పనికి వస్తే అదేవిధంగా మెయిన్స్లోను మెయిన్ పేపర్లు. ఇవి ఇట్లా కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ఒక పార్ట్లోను మిగిలిన రెస్ట్ ఆఫ్ ద పేపర్ 2 పేపర్స్ని మనం మిగతావి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ లేదా ప్రిలిమ్స్ అయిపోయినాకైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇట్లా ఎన్నో టెస్టులు రాసి పెట్టు. టెస్ట్ సిరీస్ రాయకుండా అయితే గ్రూప్ 1 లాంటివి, సివిల్స్ లాంటివి రావు. అందులో అనుమానం అయితే లేదు. క్లియర్. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాల్సిందే. రాస్తేనే వస్తాయి, లేకపోతే రావు. ఖచ్చితంగా మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు
గత గ్రూప్ వన్‌లో కొంచెం మీరు విఫలమైనటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, లేదా ఇతర కోచింగ్ తీసుకోవడానికి మీకు అవకాశం లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనీసం అట్‌లీస్ట్ ఒక టెస్ట్ సిరీస్ అయినా రాస్తే మీరసలు ఏం రాస్తున్నారు? ఏం రాయాలి? అసలు మీరు రాసేది కరెక్టేనా? గ్రూప్ గ్రూప్ 1 స్టాండర్డ్‌లో ఉందా మీ ఆన్సర్? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అప్పుడే మనం ఇందులో సక్సెస్ అయ్యి మంచి టాప్ ర్యాంక్స్ సాధించి మంచి పోస్టులకు ఆర్‌డీఓ, డీఎస్పీ, సిటీఓ లాంటి వాటికి మనం ఎంపికవ్వడం జరుగుతుంది. ఓకే. సో, టెస్ట్ సిరీస్ అయితే మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ అంటే మీరేమి పెద్దగా ఏం చేయాల్సిందేం లేదు. మీరు వాట్సాప్ ద్వారా అంటే మీరు రాసిన ఆన్సర్ మీ క్వెషన్ పేపర్ మీ వాట్సాప్‌కి పంపిస్తాం. మీరు ఆ ఆన్సర్‌ని రాసిన ఆన్సర్‌ని మీరు ఇంటి దగ్గర కూర్చొని టైం పెట్టుకొని మీకు షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ ప్రకారం రాసి దాన్ని స్కాన్ చేసి మాకు పంపిస్తే ఇక్కడ మేము యాప్‌లో తీసుకొని కరెక్షన్ చేసి మళ్ళా మాకు రీసెండ్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తాం. వెంటనే కాల్ చేసి నేను మీకు ఈ మిస్టేక్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రాసేవాళ్ళకి. ఆఫ్‌లైన్‌లో రాసేవాళ్ళైతే మీరు డైరెక్ట్‌గా హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా రావచ్చు. మీరు అక్కడికొచ్చి కరెక్షన్ చేయించుకోవచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.